జంతర్ మంతర్‌లో కాక్రోచ్ ప్రొటెస్ట్ చూస్తే మీకేమనిపిస్తుంది? నిజంగా అది విద్యార్థుల కోసం చేసినట్టు అనిపిస్తుందా? అక్కడంతా ఏదో వాళ్ళు సరదాగా రీల్స్ చేసుకుంటూ, ఏదో గెట్ టుగెదర్ లాగా ఒక ఏదో ఫెస్టివల్ లాగా చేసుకున్నారు తప్ప, ఎక్కడ నీట్ విద్యార్థుల గురించి ఏ మాత్రం కూడా వాళ్ళకి ఒక కన్సర్న్ లేనట్టుగా అనిపించింది. అసలది చూస్తుంటే ఎంతసేపు మోడీని తిడుతూ రీల్స్ చేయడం, షార్ట్స్ చేయడం, అలాగే మన ఈ సనాతన ధర్మం మీద ఇష్టానుసారంగా మాట్లాడడం, లెఫ్ట్ వింగ్ వాళ్ళు, వీళ్ళంతా వచ్చి ఏంటేంటో మాట్లాడి, మన హిందూ దేవీ దేవతల మీద, ఈ సనాతన ధర్మం మీద వాళ్ళ నోటికొచ్చినట్టల్లా మాట్లాడారు. పైగా కొంతమందయితే ఆర్మీనే టార్గెట్ చేసి మాట్లాడారు. కొంతమంది మన మిగతా ఈ పాలిటిక్స్ అంటే ఎంతసేపు ఏంటంటే కాంగ్రెసు, ఆప్ పార్టీలను పక్కన పెట్టేసి కేవలం మోడీని టార్గెట్ చేస్తూ, బీజేపీని టార్గెట్ చేస్తూ, ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేస్తూ, వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం చేసిన హంగామాలాగా ఉంది తప్ప, ఎక్కడ ఒక ప్రొటెస్ట్ చేస్తున్నట్లేదు. పైగా పాపం ఆ సోనం వాంగ్‌చుక్ 20 రోజుల పాటు, 20 రోజుల పైన ఈ నిరాహార దీక్ష చేశారు గదా! అసలు ఆ నిరాహార దీక్షకి ఏమైనా వీళ్ళు వాల్యూ ఇచ్చారా? అతనికి ఆరోగ్యం పాడైపోయినా కూడా చెయ్యండి, చెయ్యండి అన్నట్టు వదిలేశారు. చివరికి అతను నిరాహార దీక్ష విరమించాక వీళ్ళసలు అతన్ని పట్టించుకునే లేదు. పోనీ అసలు నిరాహార దీక్ష చేస్తున్నంత సేపు కూడా అసలు వీళ్ళు ఈ జంతర్ మంతర్‌లో ఎంతసేపు తిండి, తిండి, తిండి. హ్మ్. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు అంత ఫుడ్. ఎవరు పంపిస్తున్నారో తెలీదు. ఎవరు పంపిస్తున్నారో తెలియకుండా ఎక్కడి నుంచి అవన్నీ వాళ్ళకి సమకూరుతున్నాయో తెలియకుండానే ఇన్నాళ్ళు గడిపేశారా? ఏదో ఒకటి వాళ్ళకి తెలిసే ఉండాలి గదా! అసలు ఏమీ తెలియకుండానే ఎన్నాళ్ళు ఎక్కడి నుంచి ఫుడ్డొస్తోందో, ఎవరు పెడుతున్నారు, ఏంటి? ఇవేవి ఎవరికీ తెలియవా? పోనీ ఏదో అప్పుడే సరదాగా వచ్చి ఎలా ఉందో చూద్దామని వచ్చిన వాళ్ళకి తెలియకపోవచ్చు గానీ, ఈ లీడర్లు సో కాల్డ్ కాక్రోచ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? హ్మ్. పైగా చలో పార్లమెంట్ అంటూ పబ్లిక్ అందరికీ మెసేజ్ పంపించారు గదా! ఈ చలో పార్లమెంట్ అంటే అర్థమేమిటి? ఎందుకు చలో పార్లమెంటు? ఏమిటి సంబంధం? పార్లమెంట్ మీద వీళ్ళు మార్చ్ చేస్తే నీట్ తాలూకా సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయా? కావు కదా! ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామావే ముఖ్యాంశమైతే దాని మీద చెయ్యాలి గానీ, పార్లమెంటుకి మార్చ్ చేయడం అన్నది అది ఎంత దేశ ద్రోహం కింద లెక్కది. అది దేశ వ్యతిరేక చర్య గదా! పార్లమెంటు మీదకి పబ్లిక్‌ని ఉసిగొల్పడం అంటే ఎంత దారుణమైన చర్య అది. పైగా అప్పుడు పార్లమెంట్ సమావేశాలవుతున్న టైం అది. అలాంటి సమయంలో వీళ్ళు పార్లమెంట్ మీదకి మార్చ్ చేయడానికి అంతమందిని జనాన్ని గ్యాదర్ చేశారు. ఆ జనంలో 2800 మందికి పైగా నేరస్తులున్నారు. వాళ్ళలోని మానభంగాలు చేసిన వాళ్ళున్నారు, మర్డర్‌లు చేసిన వాళ్ళున్నారు, చైన్ స్నాచర్‌లున్నారు, దొంగలున్నారు, రకరకాల మంది ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ అందులో కలిసిపోతే వీళ్ళకి తెలుసు కలిసిపోయారని. కొన్ని వీడియోలు ఉన్నాయి. వాటిల్లో అంటే ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు కొంతమంది ఈ అశుతోష్ రాంకా వీళ్ళు డైరెక్ట్‌గా ఆ వ్యాన్ మీద నుంచొని మాట్లాడుతున్నారు. మన ఈ గ్రూప్‌లోని చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరిపోయాయి. కాబట్టి మీరు అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఈ ప్రొటెస్ట్ చేద్దామని. వాళ్ళందరినీ చలో పార్లమెంట్ అని పిలిచి, ఇప్పుడు మనం పార్లమెంట్‌కి వెళ్ళటం లేదు. ఇక్కడే మనం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేద్దామంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పిచ్చోళ్ళా? అసలు వాళ్ళు ఏ ఉత్సాహంతో వచ్చారు వాళ్ళు? ఏదో ఒక హడావిడి చేద్దామనే గదా! 2800 మంది. వాళ్ళు ఊరికే చేతులు ముడుచుకొని కూర్చుంటారా? పోలీసుల మీద దాడి చేశారు. అడ్డంగా కట్టిన ఈ బ్యారికేడ్‌లన్నిటిని వాళ్ళు తోసేశారు. బస్సులు తిరగదోశారు. కార్లు తన్నారు. కార్లు ధ్వంసం చేశారు. రకరకాల విధ్వంసాలు మొదలుపెట్టారు. పోలీసుల మీద రాళ్లు రువ్వారు. మరి పోలీసులు ఊరుకుంటారా? అంతవరకు పోలీసులు చాలా శాంతియుతంగా ఉన్నారు. చాలా శాంతియుతంగా. ఇన్నాళ్ళు జంతర్ మంతర్‌లోని వీళ్ళు ఇవి చేశారు గదా! ఈ ప్రొటెస్ట్. ఎప్పుడైనా పోలీసు ఒక్క లాఠీ దెబ్బ కొట్టాడా ఎవరినైనా? లేదు గదా! చట్ట వ్యతిరేకంగా వీళ్ళు పార్లమెంట్‌కి అంత దగ్గరగా వెళ్తే ఊరుకుంటారా? లాఠీ చార్జ్ చెయ్యరు? పోలీసులకు లాఠీలు ఎందుకు ఇంకా ఇచ్చినట్టు? పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చొని మీరు ఎలా వచ్చినా పర్వాలేదు రండి బాబు అని పిలుస్తారా? పోలీసుల డ్యూటీయే అడ్డుకోవడం. అడ్డుకోవాలంటే ఏం చేయాలి అంత ప్రొటెస్ట్‌ని? లాఠీ జులిపించాల్సిందే కదా! మీరు లాఠీ జులిపించారు. లాఠీ చార్జ్ చేస్తున్నారు. లాఠీ చార్జ్ చేయకుండా ఏం చేయాలి వాళ్ళు? ఎలా ఇంతమందిని వెనక్కి పంపించాలి? టియర్ గ్యాస్ రిలీజ్ చేశారు. చేయకుండా ఉంటారా? ప్రొటెస్ట్‌ని ఆపాలంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ చేతిలో ఏముంది? పోనీ వాళ్ళ ప్లేస్‌లో వీళ్ళుంటే ఏం చేస్తారు? అంత పెద్ద క్రౌడ్‌ని ఆపాలి అనే డ్యూటీయే ఈ కాక్రోచ్‌లకిస్తే, ఈ కాక్రోచ్‌లు ఏం చేస్తాయి? పాటలు పాడతాయా? డాన్స్‌లేస్తాయా?
వాళ్ళని ఆపుతాయి కదా! వాళ్ళని ఆపడానికి ఇలాంటి లాఠీ చార్జో మరి ఏదో ఒక చర్య అయితే చేస్తారు కదా! అవి చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటారా? అసలు మేము శాంతియుతంగా పార్లమెంటు వైపుకి వెళుతుంటే పోలీసులు అన్యాయంగా లాఠీ చార్జ్ చేశారు. శాంతియుతంగా పార్లమెంటులోకి వెళ్ళడం ఏమిటి? అశాంతి సృష్టించడం కోసమే కదా పార్లమెంట్‌కి వెళ్ళడం అన్నది. అది చట్టానికి వ్యతిరేకం గదా! చట్టానికి వ్యతిరేకమైన పని చేస్తూ పోలీసులు లాఠీ చార్జ్ చేయకూడదు. పోలీసులు గాల్లోకి టియర్ గ్యాసులు ప్రయోగించకూడదు. ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. పైగా వీళ్ళేమో ధర్మాన ప్రధాన్ రాజీనామా తర్వాత ఈ ప్రొటెస్ట్‌లోని పాల్గొన్న నేరగాళ్ళందరికీ కూడా ఎఫ్ఐఆర్‌లు రద్దు చేసి, వాళ్ళ నేరాలన్నీ కొట్టేసి, వాళ్ళని రిలీజ్ చేసేయాలట. వీళ్ళు ఏం చెప్తే అది చేయడానికా ఇక్కడ చట్టసభలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, పోలీసులు ఉన్నది? వీళ్ళు ఏం చెప్తే అది చేయడానికా? ఇంకా ప్రభుత్వం అనేది ఎందుకుంది? నిజమే, విద్యా వ్యవస్థలో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి పోనీ వీళ్ళు ఏమైనా సొల్యూషన్ చెప్పారా? ఎంతసేపు పనికిమాలిన వీడియోలు చేసుకుంటూ, పనికిమాలిన పనులన్నీ కూడా అక్కడే చేశారు. వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా విద్యా వ్యవస్థలోని, ఈ పరీక్షలలోని, ఇలా రకరకాల వాటిల్లోని మన ఒక్క విద్యా వ్యవస్థలోనే కాకుండా అనేక అంశాలున్నాయి. వాటిల మీద ఏమైనా వీళ్ళు సొల్యూషన్ ఏమైనా చెప్పారా? మా విద్యార్థులు ఇది కోరుకుంటున్నారు అని ఏమైనా చెప్పారా? వీళ్ళు కోరుకుంటున్నది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే. అదే సొల్యూషన్ వీళ్ళకి. అది చేసేస్తే మొత్తం సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి. మరే విద్యామంత్రి వచ్చినా కూడా పర్వాలేదు, మరే ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నట్లు? ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నది. ఇది ప్రతిపక్షాలలో 2 గ్రూపులు తయారయ్యాయి కదా. ఒకటి ఆప్, 2 కాంగ్రెస్. వీళ్ళ కోసం, వీళ్ళ స్వప్రయోజనాల కోసం, వీళ్ళ కక్ష కోసం మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో విధంగా ఇలాంటి అసమానతలు క్రియేట్ చేసి వీళ్ళని దింపేస్తే, ఈ ప్రభుత్వాన్ని దింపేస్తే మళ్ళా ఎలక్షన్లు వచ్చి మళ్ళా హడావిడి చేసి, గొడవ చేసి, గోల చేసి, ఎలక్షన్లు రద్దు చేసి, ఇలాగ ఉట్టుకుట్నే అసమానతలు క్రియేట్ చేయడం కోసమే ఈ ఉద్యమం. అంతకు మించి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు మళ్ళా ప్రొటెస్ట్ చేస్తారట. మళ్ళా కొత్త కొత్త పథకాలు వేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. ప్రభుత్వం నిజంగా నియంతృత్వమైన ప్రభుత్వమే అయితే, మోడీ నిజంగా నియంత అయితే, వీళ్ళు ఇంతవరకు ఈ పని చేయగలిగేవాళ్ళ? ఇంతవరకు ఈ ప్రొటెస్ట్ని నడిపించగలిగేవాళ్ళ? ఈ పార్టీని ఇంత పవర్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగేవారా? అసలు వీళ్ళు సుప్రీంకోర్టుతోనే నెగోషియేట్ చేస్తామని మాట్లాడుతున్నారంటే, సుప్రీంకోర్టు తాలూకా ఆదేశమే మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పే అంత శక్తి, సామర్థ్యాలు రాజకీయ పార్టీలకే లేవు కదా. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే వీళ్ళు సుప్రీంకోర్టు మీద కూడా రేపు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపొద్దున్న ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాజీనామా చేయమంటారు. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ని రాజీనామా చేయమని మొదలుపెట్టేశారు. ప్రధానమంత్రిని రాజీనామా చేయమని కూడా గోల చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నాడు రెడీగా. అతన్ని కూడా దింపడానికి ఒక పథకం వేయబోతున్నారు అనిపిస్తోంది. అంటే వీళ్ళు దేశ సార్వభౌమాధికారం మీద, దేశ ప్రధాన వ్యవస్థల మీద దాడి చేయబోతున్నారు. ఇది దేనికి సంకేతం? జంజీల ముసుగులో చేస్తున్నారు వీళ్ళిదంతా. అసలు నిజంగా అక్కడ జంజీలు ఎవరున్నారు? 30 ఏళ్ల వయసు లోపు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? 30 ఏళ్ళు దాటే ఉన్నారు కదా అందరూ. ఎంత దారుణం అండి ఇది. పైగా వీళ్ళు కొంతమంది జంజీలని ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళ చేత బూతులు మాట్లాడించి, వాళ్ళ చేత పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేయించి, ఇప్పుడు వాళ్ళని కేసుల్లో ఇరుక్కునేలా చేశారు. అంతకు మించి వీళ్ళు నీట్ విద్యార్థుల కోసం ఏమైనా పోరాడారు అక్కడ. అసలు అకౌంటబిలిటీ అంటారు కదా. వీళ్ళ కళ్ళ ముందే, వీళ్ళ ప్రొటెస్ట్లోనే ఇంత ఇంత యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ లోపలికి చొచ్చుకుని వస్తే, ఇన్ని రాళ్ల దాడులు జరుగుతుంటే వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండదా? అసలు వీళ్ళ ప్రొటెస్ట్లోనే, జంతర్ మంతర్లోనే ఎవరెవరో వచ్చి ఏవేవో ప్రసంగాలు దేశానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తూ ఉంటే వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండదా? వీళ్ళు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్కి అకౌంటబిలిటీ కావాలంటారు, హోమ్ మినిస్టర్ అమిత్ షాకి అకౌంటబిలిటీ కావాలంటారు, నరేంద్ర మోడీకి అకౌంటబిలిటీ కావాలంటారు. కానీ వీళ్ళు మాత్రం అకౌంటబిలిటీ తీసుకోరు. మరి పంజాబ్లో కూడా లీక్ జరిగింది కదా, ఆ విషయంలో వీరేమైనా మాట్లాడుతున్నారా? అసలు కేజ్రీవాల్ కూడా అకౌంటబిలిటీ గురించి మాట్లాడారు కదా. మరి అతను తీసుకుంటున్న అకౌంటబిలిటీ ఏమిటి? అతను ఏ విషయంలో అకౌంటబిలిటీ తీసుకున్నాడు? ఇవన్నీ చూస్తే గనక అర్థమైపోతుంది కదా క్లియర్గా. ఇక ముందు ముందు వీళ్ళు ఎటువంటి దారులు వెతుకుతారో, ఎటువంటి కొత్త కొత్త ఉద్యమాలకి తెరతీస్తారో ఊహించడానికి చాలా ఆందోళనగా ఉంది. ఆల్రెడీ E20 టార్గెట్ పెట్టుకున్నారు. E20 ఉద్యమం, ఇంకా ఉద్యమం తర్వాత ఉద్యమం, ఉద్యమం తర్వాత ఉద్యమం, ఇలాగే దేశాన్ని 2029 వరకు కూడా
ప్రతిరోజు ఏదో ఒక హడావిడి చేసి, సెన్సేషన్ చేసి, ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి వీళ్ళు చాలా కుట్ర పన్నుతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని, నిఘా సంస్థలు కళ్ళు మూసుకొని, శాంతి శాంతి అని కూర్చుంటే గనక ముందు ముందు చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. మొక్కలోనే ఇవన్నీ తుంచేయాలి. అయితే వీటిని తుంచడంతో పాటు ప్రజలకు కూడా న్యాయం చేయాలి. వ్యవస్థలను బాగు చేయాలి. వ్యవస్థలు నిజంగానే భ్రష్టు పట్టిపోయాయి. అందులో సందేహం లేదు. విద్యా వ్యవస్థ గాని, న్యాయ వ్యవస్థలో గాని, ఇతరత్రా ఈ దర్యాప్తు సంస్థలలో గాని చాలా లొసుగులున్నాయి. ఎక్కడా ప్రజలకు న్యాయం జరగటం లేదు. అది మాత్రం నిజం. అయితే ప్రజా ఉద్యమాలు శాంతియుతంగా కాకుండా మన దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంటే గనక అది స్వాగతించే విషయం కాదు. కాబట్టి ప్రజలు నిలదీయాలి. ప్రజలు సమాజంలోని మార్పుకి గట్టిగా నిలబడాలి, పోరాడాలి, గొంతెత్తి నినదించాలి. కానీ ప్రొటెస్ట్ చేయండి, శాంతియుతంగా చేయండి. ప్రజలను కలుపుకోండి. కానీ వ్యక్తిగత దాడి చేయకండి. వ్యక్తిగత దూషణలు చేయకండి. సమస్యల మీద మాట్లాడండి. సమస్యల మీద మాట్లాడకుండా డైరెక్ట్గా వ్యక్తులని, ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళని దూషించడం, వాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా రీల్స్ చేయడం, అవి మొత్తం సోషల్ మీడియాలోని వాటిని ప్రచారం చేసి ప్రపంచ దేశాలలోని భారతదేశానికి చెడ్డ పేరు తీసుకురావడం అన్నది మాత్రం సహించరానిది. భారతీయ సార్వభౌమత్వానికి చెడ్డ పేరు రాకూడదు. భారతీయ సనాతన ధర్మానికి చెడ్డ పేరు రాకూడదు. కానీ సమస్యలపై మాత్రం గొంతెత్తాలి. ఇందుకోసం మేధావి వర్గాలు, జర్నలిస్టులు, మీడియా కలిసికట్టుగా ఒక శాంతియుత మార్గంలో, ఒక చట్టబద్ధమైన మార్గంలో సమస్యల కోసం పోరాడాలి. అది జరుగుతుందేమో చూద్దాం. ధన్యవాదాలు.